యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండలంలో సంగం శివయ్య సంకల్పంతో మూసీ నదిని ప్రక్షాళన చేసి పునరుజ్జీవింపచేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగం శివయ్యకు పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కోసం రాష్ట్రంలో కేంద్రంలో ఎంతో మందిని కొన్ని సంవత్సరాల నుంచి కలిశాను, కానీ ఎవరూ స్పందించలేదు. మా ముఖ్యమంత్రి ఈ రోజు భీమలింగం కాడ మూసీ ప్రక్షాళన చేస్తానని పాదయాత్ర చేస్తూ బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలు అధికారం కట్టబెడితే మూసీ ప్రక్షాళన చేయడానికి చేత కాలేదు. ఈ రోజు బిల్లా రంగడు మాట్లాడుతూ తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తామని అంటున్నారు. పాదయాత్ర కాదు, మోకాల యాత్ర కూడా మీరు చేయలేరు. మూసీ నది ప్రక్షాళనకు అడ్డొస్తే బుల్డోజర్ల కింద వేసి తొక్కేస్తామని ఒక్కడేమో ఫామ్ హౌస్ లో వండుకొని మాట్లాడతాడు. బిల్లా రంగాలు ఇద్దరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. బిడ్డ ఇద్దరు జాగ్రత్త అంటూ మీ పార్టీ పని అయిపోయింది అంటూ పార్లమెంట్ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా రాలేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బ్యాటరీలు ఉన్నాయన్న. మూసీ మీద తెలంగాణ జిల్లా ఫ్లోరైడ్ లైక్ తగ్గలే 10 ఏళ్ళు అయింది. ఇంటింటికి నల్ల ఇస్తాను 6,000 కోట్లు దోషపెట్టిన మిషన్ మగిరాల ఎస్ఎల్బిసి సొరంగం 9 కిలోమీటర్లు మిగతా చేయకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్తే వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పించాడు. నన్ను అమెరికా పంపించి దాని కేబినెట్ లో 4,600 కోట్లు పెంచి ఇలా పనులు ప్రారంభించి ఫ్లోరైడ్ లేకుని 4 లక్షల ఎకరాల ఆ ప్రాజెక్టు. దాని కింద శివనగూడెం, దాని కింద బ్రాహ్మణ కూడా పూర్తిగా వస్తున్నది. రేప మాప బస్సాపూర్ కూడా పూర్తి చేస్తున్నారు. దాని కింద గంగమల్లి కూడా దాన్ని కూడా మల్లన్న సాగర్ తీసుకొచ్చి 1,00,000 ఎకరాలు నీళ్లు ఇస్తారు. ఇన్ని కార్యక్రమాలు 11 మాసాలే మన ప్రభుత్వం నిన్న 7వ తారీఖు అందులో 3 నెలలు ఎన్నికలే. వారు ముఖ్యమంత్రిగా ఉన్నది 8 మాసాలే. ఎన్ని కార్యక్రమాలు చేసినా మీ అందరికీ తెలుసు. మళ్ళీ చెప్పే అవసరం లేదు. తప్పకుండా వారి నాయకత్వంలో మంత్రులుగా మేము ఎమ్మెల్యేలం తేడా లేకుండా రాత్రి మొదలు ప్రజల కోసం పార్టీలకు అతీతంగా ఈ మంచి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం వారి నాయకత్వంలో తెలియజేసుకుంటూ, ఈ రోజు ఆయన అంటున్నాడు, చివరిగా చెప్తున్నా, కేటీఆర్ గారు జైలుకు పోయేదానికైనా రెడీయే. అక్కడ పోయి అంటే యోగా చేసి తర్వాత పాదయాత్ర చేస్తాడంట. ఓరు పిచ్చినా కొడుగా ముఖ్యమంత్రి అయి 8 నెలలు అయింది. ఆయన ఇంట్లో కూర్చొని రిమోట్ కంట్రోల్తో నడిపించవచ్చు. నాయకుడు అంటే యోగా చేసి పాదయాత్ర ప్రాక్టీస్ చేస్తే కాదురా బాబు. పాదయాత్ర అంటే పొద్దుడికెళ్ళి ఆ టీవీలో చూసి నాకు ఒకటే వస్తుంది. ఒక ముసలాయన పోయి ఆడవాడుకున్నాడు ఫామ్ హౌస్. నేను ఒక్కటి చెప్తున్నా, కేసీఆర్ నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇక్కడనే ఉంటావు ఫామ్ హౌస్ లో ఇటుకెళ్ళి గట్టిగా మాట్లాడి తినబడుతుంది. నీకు నువ్వు వచ్చి మూసి శుద్ధీకరణ వద్దని చెప్పు. నిన్ను మొత్తం కూడా మూసిన ముక్కలు చేసిన వాళ్ళ ఆయన బాగుపడుతున్నా అంటారంట. ఆయన వాళ్ళ పండుకుంటారంట. అందుకని మీకు చెప్తున్నా, ఇలా బుద్ధి తెచ్చుకోవాలి. అసెంబ్లీలోకి ఎందుకు వస్తున్నామంటే నేను హరీష్ రావు సార్ మీరు ఆయన కలిసి తిరిగింది కదా, ఇంకో రేవంత్ రెడ్డి నాయకత్వాలు ఓడగొట్టలేకపోయాను. పార్లమెంట్ ఎన్నికల్లో మీ నాయన నువ్వు మీ బావ తిరిగిండు. మరి ఎందుకో 9 ఇట్లా డిపాజిట్ పోయినాయి, 7 ఇట్లా డిపాజిట్ పోయినాయి, 9 స్థానాల్లో 3వ స్థానం పోయింది. అందుకనే మీ పని అయిపోయింది. ఎక్కువ ఎన్ని చేసినా పాదయాత్ర కాదు కదా, లోకాల యాత్ర కాదు కదా. నువ్వు ఎన్ని ఏజాలు వేసిన నంబరు 10 ఏళ్ళు ఇచ్చిందంటే మామూలు సమయం కాదు. 10 ఏళ్ళ నుంచి మూసి సాఫ్ చేయలేని నువ్వు ఎందుకురా బతుకు, ఇదో బతుక 10 ఏళ్ళ సమయం ఇస్తే మూసి సాఫ్ చేయలే. అందుకనే మీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా, నాకు నిజంగా రాత్రి యాదగిరి దగ్గర పట్టుకున్నా, ఎప్పుడు తెల్లారుతుందో అని చెప్పి 4 గంటలకే చేసినాం, 6 గంటలకే దర్శనం చేసుకొని వచ్చినాం. మళ్ళా సీఎం గారు మళ్ళా దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ఒక ఆశ. ఈ మురికి నీరులతో ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతో తెలియని బ్రతుకుతున్నా ఈ రోజులలో
ఒక ఆశా కిరణం లాగా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ మూసి శుద్ధీకరణ అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే దీని మీద ఎన్నోసార్లు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎంతో మందికి ఎన్నో పోరాటాలు చేస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు అయిన 2-3 రోజుల నుంచి ఎట్టి పరిస్థితులలో ఈ మూసీని శుద్ధీకరణ చేపించి అక్కడ ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ కట్టించి కాలేజీలు స్కూల్ కట్టించి ఈ ప్రాంత ఆరోగ్యాలు కాపాడుతా లక్షల మంది ప్రజల ఆరోగ్యాలతో పాటు వాళ్ళ వ్యవసాయం అన్ని బాగుండే విధంగా చేస్తారని చెప్పి ఇవాళ పుట్టినరోజు ఈ మూసీ కాలువ మీద చేసుకుంటుందంటే నిజంగా ముఖ్యమంత్రి గారికి మన నల్గొండ జిల్లా ప్రజల తరఫున ఇక్కడ ఉన్న మీరందరూ కూడా గట్టిగా సప్పట్లతో హ్యాపీ బర్త్డే చెప్పండి కాదు ఆయన హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మై డియర్ అవర్ డియర్ సీఎం గారు. నిండా నూరేళ్ళు ఆ శివుని ఆశీర్వాదంతో ఇవాళ మంచి పూజలు శివుని శివరాత్రి రోజు ఎట్లా చేస్తాం ఆ విధంగా స్వయంగా ఆయన చేతులతో పూజ చేసిండు. ఆ రోజు లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం తీసుకున్నాడు. మేమందరం ఉన్నాం. మనమందరం కూడా పార్టీలకు అతీతంగా నల్గొండనే కాదు రంగారెడ్డిలో కొన్ని ప్రాంతం, హైదరాబాద్ మూసి ప్రవహించే ప్రాంతం 1 కోటి మంది ఇవాళ రోగాల బారిన పడుతుంటే ఈ కార్యక్రమాన్ని కూడా హర్షించలేని దొంగలు 10 సంవత్సరాలు దోచుకొని ఒక ముసలోడు ఫామ్ హౌస్ లో పండుకుంటారు, ఒక బిల్లా దొంగలే రోడ్ల మీద తిరుగుతారు. తీసుకొని నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా నీ డోజర్ కింద పండుకుంటా అని 2 బిల్లా దొంగలు బాబాబు మాట్లాడతారు. ఎంకడి కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఆర్బిట్ లోడు నీళ్లు పోసుకొని అతిపెట్టి దొరకలేదంటే మన శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. ఈ నాటకాలు ఆడు తెలుసు. డోజర్ కింద పండుకుంటామే మనం మూసి ఆపుతానుకుంటున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈసారి మూసి నువ్వు డోజర్ కింద పండుకుంటాను యాక్షన్ చేసినా డోజర్ నీ మూసికెళ్ళి పోనిస్తాం తప్ప ఎట్టి పట్ల మూసి ఆపని. ఆ రోజు మోసపోయిన నేను చూసి నిజంగానే అగ్గిపెట్టి దొరకలేదు అనుకున్నాం. కానీ ఈసారి మా బతుకులకు మేము బతుకుతాం ఇంకో 60 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళకి